హలో నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. లీగల్ కన్సల్టెంట్ యూఎస్ఏ. యూఎస్సిఐఎస్ ఒక మళ్ళీ కొత్త ప్రకటన చేసింది. అంటే ఈ యూఎస్ సిటిజన్‌షిప్ ఇంప్లిమెంటేషన్ గురించి. అసలేంటి అది అనేసి తెలుసుకుందామని మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాం. ఇది 25th జూలై 2025 ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఒక చిన్న నోటిఫికేషన్ లాంటిది. అంటే మనం పెద్ద వరి కానవసరం లేదు. బట్ అంటే ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం తెలుసుకోవాలి. ఒకవేళ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే ఎలా జరగచ్చు? అంటే దీనికి గల కారణాలేంటి? అంటే ఎలా మన వాళ్ళు ఇక్కడ లాఫుల్‌గా ఉండొచ్చు పుట్టబోయే పిల్లలని దాని గురించి అక్కడ కొంచెం ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది అట్లనే ఒక చిన్న నోటిఫికేషన్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ అయితే దాని గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ టైం మనం ఒకసారి వీడియోలో మాట్లాడితే ఎవరెవరు సిటిజన్స్ కారు అన్నదానికి ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ డిప్లొమాట్స్ ఉంటారు కదండి. ఇప్పుడు ఇండియా నుండి ఎవరైనా మనకి యుఎస్ ఎంబసీకి వచ్చి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఇండియన్ ఎంబసీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళందరూ ఎవరే కానీ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అంటే సో వాళ్ళకి ఇక్కడున్న అమెరికన్ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద ఇండియన్. అట్లాంటి ఒక రకమైన దాంట్లో ఇక్కడ ఏమైతుందంటే ఈ ఫారిన్ డిప్లొమాట్స్ కి పుట్టిన పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మన ఇండియా నుండి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఎంబసీలో వర్క్ చేసేవాళ్ళు అక్కడ పుట్టిన పిల్లలకి ఇక్కడ ఆటోమేటిక్ గా యుఎస్ సిటిజన్షిప్ రాదు. ఎందుకు? అకార్డింగ్ టు ద 14th అమెండ్మెంట్ దానికి ఎక్సెప్షన్స్ ఒక చిన్న కేసులలో కూడా ఉంటది. అంటే ఏమేమి ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో దాని తర్వాత చేసిన ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు సేమ్ ఫారిన్ డిప్లొమాట్స్ వాళ్ళ పిల్లలకి ఎలా సిటిజన్షిప్ ఇవ్వమో అలానే మిగతా వాళ్ళందరికీ అంటే మనకు పుట్టబోయే అంటే నాకు కానీ మీకు కానీ ఎవరికైనా కానీ పుట్టబోయే పిల్లలందరికీ వాళ్ళందరికీ అమ్మ కానీ నాన్న కానీ ఏ వీసాలో ఉన్నారో ఏ డిపెండెంట్ వీసాలు ఉంటే వాళ్ళకి అదే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వైఫ్ కి ఫర్ ఎగ్జాంపుల్ H4 లో ఉన్నారనుకోండి. సో నా వైఫ్ వాళ్ళ పిల్లలకి H4 వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ రాదు. ఇలా అని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారా అనేది మనం ఒకసారి కనుక్కోవాలి. అది కూడా ఒకటి అది ఉంటదండి. ఓకే. ఇప్పటి వరకు అయితే యుఎస్‌కి వెళ్ళి అక్కడ డెలివరీ అయితే చాలు ఇంకా వాళ్ళకి ఆ సిటిజన్‌షిప్ వచ్చేసేది ఇది వరకు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది అని అంటున్నారా? ఓకే. ఇది అంటే వీడు నార్మల్ గా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మనం లాస్ట్ టైం అంతా మాట్లాడుతున్నాం కదా. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ అయితే ఇలా జరగచ్చు అనేది ఒక ఊహాగానం ఇది. అంటే ఒక లీగల్ అనాలిసిస్ అంటే ఇలా కూడా చేయొచ్చు. అంటే ఎందుకంటే ఇది కూడా ఒక ఆప్షన్. అంటే వాళ్ళని లాఫుల్ గానే పెడతారు కానీ టెంపరరీ వీసా మీద పెడతారు. అంటే 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు లాఫుల్ గానే అంటే నార్మల్ గా అందరిలాగానే తిరగచ్చు. కానీ 18 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏ వీసాకి వెళ్ళాలనుకుంటారో ఆ వీసాకి వెళ్ళాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూజువల్ ఫారిన్ డిప్లొమాట్స్ కి ఏమైతుందంటే వాళ్ళు ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ కి అప్లై చేసే ఛాన్స్ ఉంటాయి. కానీ మన వాళ్ళకి అలా ఉంటదా ఉండదా అని కూడా ఒకసారి తెలియడం లేదు. అంటే యూజువల్ వాళ్ళకి 5-6 ఇయర్స్ తర్వాత ఏమో ఆఫ్టర్ 18 ఇయర్స్ వాళ్ళ ఫారిన్ డిప్లొమాట్స్ వీసా ఉన్నంత కాలం వాళ్ళు ఇక్కడ లీగల్ గా ఉంది. దాని తర్వాత కూడా వాళ్ళు గ్రీన్ కార్డ్ కి అప్లై చేసే అవకాశం ఆ ప్రొవిజన్ ఉంది. కానీ మన వాళ్ళకు అది వస్తాదా లేదా అని కూడా ఒకసారి మనకు తెలియాలి. అంటే ఎందుకంటే మనం అందరూ చూస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే కొన్ని అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని ఏదో మనం న్యూస్ లో చూస్తున్నాం మనం ఈ మధ్య ఎక్కువ. సో అంటే ద రియల్ రీజన్ ఏంటంటే సుమారు ఇప్పుడు గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్స్ అంటే గ్రీన్ కార్డ్ పెండింగ్ లో ఉంటే సుమారు 13 లక్షల మిలియన్లు ఉంటాయి. 30 మిలియన్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1,30,00,000 మందికి ఇంకా గ్రీన్ కార్డ్ ఆ ప్రాసెస్ లో ఉన్నారు. వీళ్ళందరికీ ఇదంతా తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా చేస్తున్నారు చూడాలి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. అంటే బట్ సో వీఆర్ సో హ్యాపీ ఏంటంటే సో కోర్ట్ ఆల్రెడీ నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇచ్చింది కాబట్టి వీ డోంట్ నీడ్ టు వరీ యాజ్ ఆఫ్ నౌ. అంటే అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే నాకు కొంచెం భయం వేస్తున్నది. ఈ రోజు 28 అంటే మామూలుగా ఈ రోజు నుండి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇంప్లిమెంటేషన్ డే. సో అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వకోకుండా బట్ అంటే ఇక్కడే గానీ మనము అది వినలేదు అంటే సో వెరీ గుడ్ న్యూస్ అయితే నేను అంతే అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అండి. ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.